కాళేశ్వరం విషయంలో అవకతవకలు జరిగాయంటూ కాళేశ్వర విచారణ కమిటీ అయితే ఇటు కేసీఆర్కు, ఈటెల రాజేందర్కు, హరీష్ రావుకు అయితే నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మొన్న 5వ తారీఖు రోజునైతే ఈటెల రాజేందర్ అయితే ఈ విచారణ కమిటీ ముందు హాజరు కావడం జరిగింది. అయితే విచారణలో తనకి ఏం తెలియదు అంటూ కూడా మాట్లాడడం జరిగింది. అప్పుడున్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో తను బిల్లులు శాంక్షన్ చేయడం జరిగిందని చెప్పిన పరిస్థితి కూడా చూసుకోవచ్చు. అయితే ఈరోజు మరికొద్ది సేపట్లో అయితే విచారణ కమిటీ ముందు అయితే హరీష్ రావు హాజరు కానున్నారు. అయితే హరీష్ రావు ఒకప్పుడైతే నీటి పారుదల శాఖ మంత్రి ఉన్న నేపథ్యంలో భారీ కుంభకోణం జరిగిందంటూ ఆ విచారణ కమిటీ అయితే చేపట్టడం కూడా జరిగింది. అయితే ఈ రోజు అయితే హరీష్ రావు అయితే దీనికి హాజరవుతున్నాడు. మరి కొద్దిసేపట్లో అయితే ఈ కమిటీకి హాజరవుతున్న నేపథ్యంలో ఇప్పటికీ హరీష్ రావు మాట్లాడుతూ ప్రపంచంలో రీడిజైన్ చేసి ఏకైక ఎత్తిపోతల పథకం ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించాలంటే ఎవరి వల్ల కాదు, అలాంటివి మేము నిర్మించాము. దీన్ని చూసి ఓరోలేకనే మా పైన విచారణ ఇస్తున్నాడంటూ హరీష్ రావు మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఫస్ట్ మనం ఒక ప్లానింగ్ తీసుకుంటాం, దానికి అదనంగా కూడా ఖర్చు అవుతుంది, దీనికి కూడా అలాగే ఖర్చు పెట్టామని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రపంచంలోనే ఎక్కడ లేని రివర్స్ పంపింగ్ అంటే ఎత్తిపోతల పథకము ఈ ప్రాజెక్టు కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ప్రపంచంలోనే ఎంతో మన్నిక కాబట్టి అయితే ఏదో ఒక పిల్లర్ కుంగినంత మాత్రాన దీనిపై అవకతవకలు జరిగాయంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిజం లేదంటే అయితే ఇటు హరీష్ రావు మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఎల్లుండి 11వ రోజు అయితే కేసీఆర్ అయితే దీనిపైన హాజరు కావాల్సింది. జస్టిస్ పివి ఘోష్ ముంగట అయితే కేసీఆర్ కూడా హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే కేసీఆర్ కూడా విచారించిన నేపథ్యం ఇప్పటికే చీఫ్ ఇంజనీర్ కావచ్చు, ఇతర ఇంజనీర్లను అయితే ఆ విచారణ కమిటీ ఒక 40 మందిని అయితే విచారించినట్లయితే తెలుస్తుంది. మరి కొద్దిసేపట్లో అయితే హరీష్ రావును విచారించే అవకాశం ఉంది. మరి హరీష్ రావు ఏం మాట్లాడతాడు, ఏం చెప్పబోతున్నాడు ఒక సస్పెన్షన్గా మారింది. ఎందుకంటే హరీష్ రావు నేతృత్వంలోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే మొత్తం దాదాపుగా హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రి ఉన్న రోజుల్లోనే కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టడం జరిగింది. పూర్తిగా ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంతా హరీష్ రావు నేపథ్యంలో జరిగిందని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. దీనిపైన హరీష్ రావు ఏం సందేశిస్తారనే విషయాన్ని అయితే మనం చూసుకోవాలి. ఇంకా అలాగే కేసీఆర్ కూడా దీనిపైన మాట్లాడే అవకాశం ఉంది. రేపు ఎల్లుండి కేసీఆర్ కూడా దీనిపైన మాట్లాడేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి కనబడుతుంది. కేసీఆర్ కూడా విచారించే అవకాశం కనిపిస్తుంది. దీనిపైన కవిత కూడా మొన్న 4వ తారీఖు నాడు ఇందిరా పార్క్ వద్ద అయితే పెద్ద ఎత్తున అయితే తను ధర్నా చేయడం కూడా జరిగింది. తన తండ్రికి జరుగుతున్న అవమానాన్ని ఎవరు పట్టించుకోవడం లేదంటూ తను బీఆర్ఎస్ పార్టీ జెండా లేకుండానే జాగృతి జెండాతో అయితే పెద్ద ఎత్తున హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద అయితే పెద్ద ఎత్తున ధర్నా కూడా చేయడం జరిగింది. అయితే ఇప్పటికీ దీనిపైన ప్రతిపక్షాలు మాట్లాడుతూ కాళేశ్వర విచారణ కమిటీలో ఇప్పటివరకే చాలా అవినీతి జరిగింది. ఈ అవినీతికి మొత్తం ముగ్గురే మూల కారణం చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అప్పుడున్న ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్, అప్పుడున్న నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, అలాగే మన కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్న నేపథ్యంలో ఇదంతా జరిగింది. ఇప్పటికే చాలామంది దీనికి సంబంధించిన ఇంజనీర్లు, చీఫ్ ఇంజనీర్లు, ఎంబీ వీళ్ళందరినీ విచారించిన నేపథ్యంలో వీరికి ముగ్గురు కూడా నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. అయితే వీరిపైన విచారణ కమిటీ చేపట్టింది. ఇప్పటికీ పివి ఘోష్ అయితే ఢిల్లీ నుంచి ఇక్కడి నుంచి హైదరాబాద్ రావడం, ఇక్కడనే విచారణ కమిటీ జరుగుతున్న నేపథ్యంలో అయితే మొన్న 5వ తారీఖు నాడు అయితే ఈటెల రాజేందర్ ఇప్పుడు ఈరోజు అయితే హరీష్ రావు వెళ్ళింది. మరి హరీష్ రావుని ఏం విచారించబోతుంది, హరీష్ రావు ఏం చెప్పబోతున్నాడు, ఇప్పటికే దీనిపైన ప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది. పీపీటీ అనే ఒక ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అసలు ప్రాజెక్టు కట్టడం ఎలా మొదలైంది, ఎట్లా ఎండ్ అయింది, దీనికి ఎంత ఖర్చు వచ్చింది, ఎలా ఉండేది అని మొత్తం ఒక ప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది. దీనిపైన అటు కేటీఆర్ ఇటు హరీష్ రావు అయితే ఒక ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికైతే ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనే విషయాన్ని కూడా పూర్తిగా దీనిపైన ఒక పేపర్ ప్రజెంటేషన్ కావచ్చు, అలాగే లీడ్ స్క్రీన్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇవన్నీ జరుగుతున్న విచారణ క్రమాలలో కూడా చాలా దురదృష్టకరం అని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు ఇట్లాంటి అభివృద్ధి విషయాలను పక్కన పెట్టి లేని అభివృద్ధి కోసం తాకులాడుతున్న విషయాన్ని అయితే ఇటు మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. కొద్ది రోజులుగా ఈ కాళేశ్వరం విచారణ కమిటీ అయితే కొద్ది రోజులుగా వీరిపైన విచారణ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కాళేశ్వరంలో చాలా అవకతవకలు జరిగాయి. అయితే అవసరం దానికంటే అధిక మించి ఖర్చు పెట్టడం, అలాగే బ్రిడ్జి సుందిల్ల బ్యారేజ్ దగ్గర మేడిగడ్డ వద్ద బ్యారేజ్ కుంగుబాటు కావడం, అలాగే కొన్ని పిల్లర్లు కుంగిపోవడం, ఇలాంటి సమస్యాత్మక పరిస్థితులు ఎదురవుతున్న నేపథ్యంలో
వీళ్ళని విచారించాలని చెప్పిన నేపథ్యంలో ఇప్పటికీ విచారణ అయితే కొనసాగుతుంది. మరి చూడాలి, ఈరోజు హరీష్ రావు పైన విచారణ జరుగుతుంది. మరి హరీష్ రావు ఏం చెప్పబోతున్నాడు, హరీష్ రావు ఎలా వివరణ ఇవ్వబోతున్నాడో మరికొద్దిసేపట్లో మనం చూసుకోవచ్చు.